యుద్ధంలో పౌరం అనే శాంతి కబోధంగా మనం సంకేతం తీసుకుంటాం. కానీ యుద్ధంలోనే ఒక శాంతి సందేశాన్ని ఇచ్చిన వాడు అలీ. పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారి గురించి మనం మాట్లాడకపోతే అది మహా నేరం అవుతుంది. రాఘవాచారి పాలమూరు సంకేతాన్ని దేశ జెండా మీద ఎగురుస్తున్న వ్యక్తి. ఆయన పాలమూరు ప్రచురణ పేరుతో దాదాపు 52 పుస్తకాలు ప్రచురించాడు. అంటే ఆయన పాలమూరు సంస్థ ప్రచురించిన ప్రధానంగా ఆయన పేరు మనం తీసుకోవాల్సి వస్తుంది. 52 పుస్తకాలు ఒక సంస్థ ప్రచురించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ 53వ పుస్తకానికి 59వ పుస్తకంగా ఈ పుస్తకం వస్తుంది. ఈ పుస్తకం మా కుటుంబ జీవనం, నా జ్ఞాపకాలు. ఇది ఆవిష్కరించమన్న అర్హత నాకు లేదు. నేను కేవలం నర్ల సుధాకర్ శర్మ గారికి తల వంచి నమస్కరిస్తున్నాను అంత తప్ప నేను ఆవిష్కరణ కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే ఆయనకు, ఆయన కుటుంబానికి మొత్తానికి కూడా నేను నమస్కరిస్తున్నాను, తల వంచి నమస్కరిస్తున్నాను. దేశ రాజ్యాంగం ప్రకారము దేశం ఉండాలని, సమాజం భారత వ్యవస్థ ఉండాలని, ఆధిపత్య సంస్థ నశించాలని ఆయన మాత్రమే కాదు, ఆయన కుమారుడు మాత్రం, ఆయన కుటుంబం మొత్తం కూడా దానికి అంకితమైనటువంటి కుటుంబం అది. ఆ కుటుంబం పెద్దగా నర్ల సుధాకర్ శర్మ గారు ఈ పుస్తకం రాశారు. వారిని, వారి కుమారుడు నల్ల రవిని, రాఘవాచార్య ఈ ముగ్గురిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాను. ఈ పుస్తకాలతో రాఘవాచార్య మొట్టమొదటి పుస్తకం అందిస్తారు. సుధాకర్ శర్మ గారు నాకు ఉపాధ్యాయ ఉద్యమంలో పరిచయం. అప్పుడు శ్యామ్ సుందర్రావు గారు నిజంగా చూడండి, తవ్వుతూ ఉంటే ఎన్ని పేరు పెట్టుకొస్తున్నావు. జలజముతున్నాడు గారు ఫైజ్ రచించినటువంటి ప్రేమ సందేశం, యుద్ధ సందేశం, అన్ని సందేశాల గురించి ఆయన పుస్తకాలు అనువాదం చేశారు. ఉదయం నుంచి ఏదో మద్రం జరుగుతుంది. ఈ మేధమద్రానికి పాలమూరు అధ్యయన వేదిక తరఫున నేను సమూహ రాష్ట్ర కార్యక్రమానికి ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు, పాలమూరు జిల్లాకి ఇచ్చినందుకు, పాలమూరు పట్టణానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాలమూరు జిల్లా ఒకప్పుడు ఈ జిల్లాలో అబ్రహం అనే ఎమ్మెల్యే ఉండేవాడు. పాలమూరు నియోజకవర్గానికి అబ్రహం అనేటువంటి ఎమ్మెల్యే అంటే ఒక సహజీవనానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి సహజీవనానికి ప్రత్యేకంగా నాకు గుర్తుకొచ్చాడు ఇబ్రాహిం. ఆయన అందరినీ కూడా కలుపుకొని పోయింది. అయితే సెక్యులరిజం అనేటువంటి దానికి అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ. సెక్యులరిజం అనేటువంటి పదానికి సెక్యులరిస్ట్గా మారాలన్నాడు, సెక్యులరైజ్ కావాలన్నాడు సమాజం మొత్తం. నిజానికి నాకు అప్పుడు నెహ్రూ సంగతి గుర్తుకొచ్చింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఆయన దేశానికి. సోమనాథ్ దేవాలయం గుజరాత్లో సోమనాథ్ పునర్నిర్మాణం చేసి ప్రతిష్టాపన చేయడం కోసం రాజేంద్ర ప్రసాద్ పిలిచారు. ఆ అధ్యక్షుడిని పిలిచారు. అధ్యక్షుడు పోవడానికి సిద్ధపడ్డాడు. జవహర్లాల్ నెహ్రూ ఆపాడు, వద్దన్నాడు. ఎందుకంటే సతీష్ చెప్పినట్టుగా ప్రధానమంత్రికి, చీఫ్ జస్టిస్కు, దేశాధ్యక్షుడికి మతం ఉండకూడదు రాజ్యాంగం ప్రకారం. ఈ సంగతి చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు మీరు వెళ్ళొద్దండి అని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ పిడిచలు పెట్టాడు అనుకోండి. పిడిచలు పెట్టి ఆయన వెళ్ళి ఆ సోమనాథ్ దేవాలయంలో విగ్రహం
ప్రతిష్టాపన చేశాడు. అక్కడి నుంచి నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది, మొరార్జీ దేశాయ్. ఇంతకుముందు ఏమో సెక్యులరిజం అంటే మత ప్రస్తావన లేనటువంటి రాజ్యాంగం కానీ మత ప్రస్తావన లేనటువంటి సిద్ధాంతం అనేటువంటిది సెక్యులర్ అంటే. కానీ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం డెఫినేషన్ ఇచ్చాడంటే, ప్రధానమంత్రిగా డెఫినేషన్ ఇచ్చాడు పార్లమెంటులో. సెక్యులరిజం అంటే అన్ని మతాలను కలుపుకొని పోయేది అన్నాడు. మత ప్రస్తావన లేదు, అసలు మత ప్రసక్తి లేదు. రాజ్యాంగం నుంచి, దేశం నుంచి, సమాజం నుంచి అన్ని మతాలను కలుపుకొని పోయేటువంటి వ్యవస్థనే సెక్యులరిస్ట్ వ్యవస్థ అనేటువంటి అర్థం డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు మొరార్జీ దేశాయ్. అక్కడి నుంచి ఇప్పుడు ఎట్లా అయిపోయింది, అధికార మతమే నిజాయితీ రిలీజనే సెక్యులరిజం, దానికి అందరూ దాసోపడమే సెక్యులరిజం అనేటువంటి ఒక అర్థానికి దారితీస్తుంది ఈ సమాజం. సరే, మిత్ర గారు ఆయన ఆలోచనలు అద్భుతమైన ఆలోచన చేసిన వ్యక్తి. పరిశోధనలో ఎంతైతే కవితలు రాయగలడో, నాటకాలు రాయగలడో, పరిశోధన కొంచెం అంటే వయస్సు కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి పితామహుడైనటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి ఆయన ఈ జిల్లా వాడే. చెప్పాడా? ఇక్కడ శ్రీశ్రీ మీద పరిశోధన చేసినట్టు హైమావతి పాలమూరు జిల్లా సాహిత్యం వివిధ సమస్యల గురించి పాలమూరు ప్రస్తావన చేశారు, ఎట్లా స్పందించారు చెప్పారు. అయితే సామాజిక సమస్యల మీద పాలమూరు జిల్లా ఎట్లా స్పందించింది అనే విషయాన్ని కూడా నేను కొంచెం తడిపే ప్రయత్నం చేస్తాను. 52లో కాళోజీ నారాయణరావు తెలంగాణ గొడవను ఆయన నా గొడవగా ప్రచురించాడు. ఆయన కాళోజీ నారాయణరావు నా గొడవను పాలమూరు జిల్లాలో ఆవిష్కరింపబడ్డాడు. మహాకవి శ్రీశ్రీ అలంపూర్కి వచ్చి నా గొడవను ఆవిష్కరించాడు. స్పందన, పాలమూరు జిల్లా స్పందన సమాజం పట్ల అప్పటి అవసరం మొన్నటి దాకా 2019 దాకా కొనసాగింది కాలేజీ అవసరం. ఆ కాలేజీ అవసరానికి పాలమూరు జిల్లా స్పందించింది. ఆ తర్వాత 61వ సెకండ్లో చారు మజుందార్కు పిలిపిస్తే ఆ పిలుపు స్పందనగా సృజన పత్రిక ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడ ఈ జిల్లాలోనే జడ్చర్లలో వరవరరావు గారు తెలుగు ఉద్యోగం చేస్తున్నప్పుడు సృజన పత్రిక ప్రారంభమైంది. అట్లా దేశవ్యాప్తంగా ఉన్న సమస్యకు పాలమూరు జిల్లా స్పందించింది. అప్పుడు దేశంలో అంతా కూడా 80వ దశకంలో పాలమూరు లేబర్ అనేటువంటిది ప్రముఖంగా ప్రతి చోట వినిపించింది. పార్లమెంట్లో కూడా ఆ ప్రస్తావన వచ్చింది, ఆ చర్చ జరిగింది. అప్పుడు గద్వాలలో బిర్సా మహాసభ జరిగింది. మా మిత్రుడు రామ్మోహన్ ఒక అద్భుతమైనటువంటి పాలమూరు లేబర్ మీద అద్భుతమైనటువంటి అధ్యాపన పరిశోధన పత్రాన్ని ఆయన సమర్పించారు. దాంతో అది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో ఉన్నటువంటి ఒక పత్రిక పాలమూరు లేబర్ గురించి దీని ఆధారంగా వ్యాసం రాసింది. ఆ తర్వాత దళిత సమస్య ప్రారంభం వచ్చినప్పుడు 1918లో ఇక్కడే ఇదే హాల్లో బిర్సా మహాసభ జరిగింది. అంబేద్కర్ మనవడు ఆనంద్ తెల్తూగులను పిలిచి ఆ దళిత సమస్య మీద ఒక సమగ్రమైనటువంటి ఉపన్యాసం ఇప్పించడం జరిగింది. అట్లా పాలమూరు జిల్లా సమాజానికి స్పందన, ఆ స్పందన ఇప్పుడు మళ్ళీ ఆవిష్కృతమవుతుంది. ఈనాటి సమాజ అవసరం సమూహం, ఈనాటి సమాజ అవసరం సమూహం, ఆ సమూహ ప్రథమ రాష్ట్ర మహాసభలు ఇక్కడ జరగడాలనేటువంటిది చాలా ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఇది. ఈ సందర్భాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.
పోతే కొన్ని పేర్లు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అంటే యాదగిరి గారు, ఉదయమిత్ర గారు ఆ ప్రస్తావన చేశారు కాబట్టి కొన్ని ఒక ముఖ్యంగా రుక్నుద్దీన్ గారు, రుక్నుద్దీన్ గొప్ప కవి. ఆయన పుస్తకాలు పాఠ్య పుస్తకాలు కూడా వచ్చాయి. ఇప్పుడు స్కూల్ పిల్లలు చదువుతూ ఉన్నారు. తర్వాత తెలంగాణ 69లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పుడు తొలి కవితా సంకలనం ఇక్కడ చెప్పవచ్చు. యాదగిరి గారు రుక్నుద్దీన్ కలిసి ఒక సంకలనం తీశారు. అది ప్రప్రథమంగా తెలంగాణలో ఇక్కడే వచ్చింది. ఆ తర్వాత షర్షార్ అనేటువంటి ఒక అభ్యుదయ కవి, షర్షార్ అనేటువంటి ఒక అద్భుతమైన కవి. ఆయన తెలుగులో ఉర్దూలో రెండింటిలో ప్రావీణ్యం. తెలుగులో కూడా అనువాదం చేస్తాడు ఉర్దూ కవితల నుంచి, అలాగే తెలుగు నుంచి ఉర్దూలో కవితలు అనువాదం చేస్తాడు. ఆయన పాలమూరు జిల్లా వాడి. తర్వాత జాతీయ పురస్కారాన్ని అందుకున్నటువంటి తగుళ్ళ గోపాల్ ఉన్నాడు ఈ జిల్లాలో. తగుళ్ళ గోపాల్ కూడా గొప్ప కవి. అట్లాగే పుష్పలత, ఇంకా ఖలీల్ అనేటువంటి, అంటే ఒక తహజీబ్ లాగా అటు సోకాల్డ్ మెజారిటేరియన్, సోకాల్డ్ మైనారిటీ, ఈ రెండు సమూహాల నుంచి కవులు, రచయితలు, కళాకారులు ఈ దేశంలో ఈ జిల్లాలో పాలమూరు జిల్లాలో ఉన్నారు. వారందరికీ కూడా తర్వాత రామ్మోహన్ ప్రస్తావన చేశారు. ఆయన గొప్ప వక్త,